ఇక అన్నదాత సుఖీభవ అధ్యక్ష మొత్తం 9,400 కోట్ల కేటాయింపులు అధ్యక్ష. దీంట్లో 3,700 కోట్లు కేంద్రం నుంచి వస్తే అధ్యక్ష, మిగిలింది మనం పెడుతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం ఎంత పెట్టింది అధ్యక్ష? మొత్తం వాళ్ళు పెట్టిందే 3,900 కోట్ల అధ్యక్ష. ఇవాళ దాంట్లో కూడా వాళ్ళకి తప్పులు కనపడుతున్నాయి. నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అంటే ఇది బడ్జెట్ లో తప్పులు కాదు, వాళ్ళ ఆలోచనలో తప్పు, వాళ్ళ బుద్ధి తప్పు అనేటువంటిది అనాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. ఇంత స్పష్టంగా మా అంచనాలు ఏంటి అనేటువంటిది కళ్ళ ముందు పరిచిన తర్వాత కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీపం పథకం కింద అధ్యక్ష ఇప్పటికే ఆ పథకం ప్రారంభమైంది సక్సెస్ఫుల్ గా. మా మంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు ఎంత మానిటర్ చేసుకుంటున్నారు సివిల్ సప్లైస్ నుంచి, ఎక్కడా కూడా డిలే కాకూడదు, పేమెంట్స్ కరెక్ట్ టైంలో వెళ్ళాలి అనేటువంటి దాంట్లో దానికోసం గాను 2,600 కోట్ల 1 కోటి రూపాయలని కేటాయించాను అంటే ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. ధరల స్థిరీకరణ అధ్యక్ష బాగా డిబేటెడ్ డిస్కస్డ్ అధ్యక్ష. వాళ్ళు మీరు అసలు ధరల స్థిరీకరణకి డబ్బులు 300 కోట్లే పెట్టారు, మేము 500 కోట్లు పెట్టాం అనేటువంటిది పదే పదే చెప్తూ బయట ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఒకసారి వాస్తవాలకు నాకే అనుమానం వచ్చే స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు అధ్యక్ష. ఏంటి అని చెప్పి వెళ్ళి చూస్తే అధ్యక్ష 21, 22, 22, 23, 23, 24 3 సంవత్సరాలు 500 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. కానీ ఖర్చు 0 అధ్యక్ష. ₹1 కూడా ప్రజల కోసం రైతుల కోసం ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. కేటాయింపులు ఘనంగా ఉన్నాయి అధ్యక్ష. మేము అధ్యక్ష గత 8 నెలల్లో 300 కోట్లే కేటాయించాం అధ్యక్ష. కానీ 167 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇది మాకు వాళ్ళకున్న డిఫరెన్స్ అధ్యక్ష.